శ్రీ బంగారు తల్లి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందియున్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ శ్రీమన్నారాయణ. ఫోన్ నెంబర్ 8858856733. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 13వ తేదీ అనగా మనకి బుధవారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులు మౌనంగా ఉండడమే మేలు. లేదంటే గనక ఊహించని వ్యక్తులతో ప్రమాదం ముంచుకొస్తుంది. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రోజున గోచార రీత్యా ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున మీరు చేపట్టే పనులు, చేసే ఆలోచనలు అన్ని కూడా మీకు మానసిక ప్రశాంతత, హాయిని కలగజేస్తాయి. కాస్త రోజు ప్రారంభంలో ఇబ్బంది అనిపించిన తదుపరి నుంచి కూడాను ఇబ్బంది కలిగిన సమస్యలు అన్ని కూడా త్రుటిలో తొలగిపోతాయి. ఇతరుల కోసం ఎక్కువగా ఈ రోజున ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. కానీ ఖర్చు విషయంలో అప్రమత్తత అవసరము. మీరు బయటికి వెళ్లి వచ్చేటప్పుడు జాగ్రత్త వహించండి. అందరితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. మాట విషయంలో మీకు పదునుగా ఉంటుంది. ఈ రోజున మీరు అనుకున్నది ఒకటి అయితే ఎదుటి వారికి అర్థమయ్యేది ఇంకొక విధంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తి యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా కఠిన పరుష పదజాలాన్ని ఈ రోజున ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. మీరు అనుకోకుండా ఇలా మాట్లాడేస్తారు. కావాలని కాకపోయినా జరిగేది అంతరార్థం అలాగే ఉంటుంది. కావున మౌనంగా ఉండండి. మీ మాటకు ప్రమేయం లేని చోట మాట చొరబాటు అస్సలు ఉండకూడదు. ఇది మీకు ఒక రకంగా హెచ్చరికగా చెప్పడం జరుగుతుంది. అలాగే మీకన్నా పెద్దవారి పట్ల కుటుంబంలో, అంటే పిన్న వయస్కులు కాదండి, పెద్దవారి పట్ల, అంటే వారు మీ యొక్క తల్లి, తండ్రి లేదా అమ్మమ్మ, నానమ్మ, ఇలా చుట్టాలు పక్కాలు ఎవరు అయినా, బాబాయిలు, పెద్దమ్మలు, వారితో మాట్లాడేటప్పుడు వారి సున్నిత భావాలు, సెంటిమెంట్లు దెబ్బతినకుండా మీ నోటిని అదుపులో ఉంచుకోండి. అవి ఇవి మాట్లాడే కంటే కూడా మౌనంగా ఉండడమే మెరుగు. జీవితం అంటే అర్థవంతమైన సున్నిత భావాలతో ఉన్నదని గుర్తు ఉంచుకోండి. మీరు అనుకున్నదే నిజం అనుకుంటూ భుజానికి ఎత్తుకునే ప్రయత్నం ఈ రోజు చేయొద్దు. ఎవరైనా రెచ్చగొట్టే మాటలతో మిమ్మల్ని కవింపు చర్యలకు పాల్పడినా మీరు మాత్రం మీ యొక్క వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకుని నోటి మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారు, వారిని ప్రేమిస్తున్నారు, మీకు వారికి ఉన్న బంధాన్ని బలపరిచేలాగా ప్రయత్నిస్తున్నారు అనే విషయాలు ఆ భావన రానివ్వండి. ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, పథకాలు కదులుతాయి, ఫైనల్ షేప్ కి వస్తాయి. అంటే మీకు ఫలితం దక్కే దిశగా అడుగులు వేయడానికి ఈ రోజు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున మీరు దేవాలయ దర్శనం లేదా ఆధ్యాత్మిక గురువు దర్శనం చేసుకుంటారు. అలాగే పెళ్లి తాలూకా నిజమైన పారవస్యం ఎలా ఉంటుందో ఈ రోజున తెలిసి వస్తుంది. ప్రేమతో మీరు జీవిత భాగస్వామితో లేదా ప్రేమిక భాగస్వామితో మాట్లాడడం రీత్యా వారి యొక్క ప్రేమను అర్థం చేసుకుని నిజమైన ప్రేమను పొందుకునే ప్రయత్నం చేసి ఈ రోజున సక్సెస్ అనుభవిస్తారు. మీ మానసిక ప్రశాంతతకు ఇది మూల కారణమవుతుంది. మొత్తంగా ఈ రోజున మీకు అన్ని అవకాశాలు వస్తాయి, కానీ ఉపయోగించుకోవడం లేకపోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. సామరస్యపూర్వక భావన అందరితో ఉంటే గనక ఖచ్చితంగా ఈ రోజున అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలుగుతారు. అలాగే ఈ రోజున ఏదేని దేవాలయ దర్శనం లేదా ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి, అంతా మేలు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.